బదిలీలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా కింగ్ కోటిలోని హైదరాబాద్ జిల్లా ఆసుపత్రి ముందు ఓటీ సేవలు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. జీవో 38 ప్రకారం బదిలీలు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల్లో పూర్తి పారదర్శకత పాటించాలని ప్రభుత్వాన్ని వైద్యులు కోరారు. స్పౌస్ కేటగిరీ ప్రాధాన్యత ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే వైద్య సేవల నిలిపివేతకు కూడా సిద్ధమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జనరల్ కాన్ఫరెన్స్ జీవో 38ను విడుదల చేసింది. కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో జీవో 38 అమలు కావట్లేదు. జీవో 38ను ఇంకోటి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. జీవో 38లో మెయిన్ ముఖ్యంగా స్పౌస్ కేసులు ఎవరైతే భార్య హస్బెండ్ వైఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క దగ్గర ఉండేటువంటి ఒక రాజ్యాంగ హక్కు ఉంది. స్పౌస్ కేసులు వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. దీన్ని మేము పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా క్యాజువాలిటీ నడుస్తుంది. ఓపీలు బంద్ చేశాము, క్యాజువాలిటీ నడుస్తుంది, ఓటీలు నడుస్తున్నాయి. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం కల్పించట్లేదు. గవర్నమెంట్ తప్పనిసరిగా మా డిమాండ్లు వెంటనే స్పందించి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము.